ఏంది అసలు మీ వీడియోస్ చూస్తుంటే ఏంటి అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. తెల్లారు లేచిన కాడి నుంచి తెల్లార్లు పాస్టర్లనే పట్టుకుంటున్నావు నువ్వు. ఈ దొంగ స్వామిలు అంటున్నావు, పాస్టర్లు అంటున్నావు, బాబాలు అంటున్నావు, ప్రతి ఒక్కరిని పట్టుకుని ఇచ్చిపడేస్తున్న వాళ్ళకి ఏంటి అసలు ఏంటి సంగతి ఏంటి? ఇంక సంగతి ఏం లేదు, వాళ్ళు చేసే పనులు అలాంటివి. కొన్ని ఇక చూస్తుంటే మొత్తం వేరే ఫ్యూచర్ ఏడ ఖరాబ్ అవుతుంది అన్నట్టు అట్లా. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఊర్లోకి వస్తారు. ఊర్లోకి వచ్చి ఇంతమందిని గుంజుకొని గ్యాదర్ చేసి గ్యాదర్ చేసినావా ఒక 10-20 మందిని. వాళ్ళ తర్వాతకి మైండ్ వాచ్ చేసి ఇక్కడ ఈ స్థలం కొనాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో కానీ వాటికి కానీ ఇప్పుడు చాలామంది నచ్చి వెళ్తూ ఉంటారు కదా, అందులోకి కన్వర్ట్ అయిన వాళ్ళు నచ్చి వెళ్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదండి. ఇక్కడ ఎక్కువ పాయింట్ ఏంటంటే చర్చి పోవడం నేను ఏం తప్పు అనట్లే, నేను కూడా చెప్పిన ఇందాక అన్నట్టు నేను వెళ్తూనే ఉంటాను. కానీ ఈ ఓవరాక్షన్ మాటలు ఎక్కువ చెప్పడం, కొంతమంది ఉంటారు గొడ్డలు పెట్టి నరకడం. గొడ్డలు పెట్టి నరికితే ఎక్కడన్నా బతకంగా చూసినావా? ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. నరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. పాస్టర్ ఏంటంటే వాళ్ళు చేసేది అంతా వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళందరూ 500 రూపాయల ఆర్టిస్టులు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళ పూర్వీకులు మనకి ఇచ్చిరు, గొప్పోళ్ళకి ఇట్లా చేసిరని చెప్పి ఇచ్చిరు. మనం అదే అంటాను, నేను అనేది అదే. ఇప్పుడు ఇట్లా చేయొద్దురా భయ్, ఇట్లా ఉంటే తర్వాత తరం మర్చిపోయి కొట్లాడుకొని రేపు మన ఇండియా కోసం వచ్చి చూసిన బ్రిటిష్ వాళ్ళు అట్లా చేసి ఇక్కడ ఇండియాలనే కొట్టుకొని వస్తారా నాయన అని చెప్తాను నేను కూడా. అదే పావం కాటేసినకి ప్రార్థన చేస్తే ఎట్లా పోతుంది? చాలా వరకు రోగాలు నయమవుతుంటాయి కదా చేసే. అదే నేను అంటానా, నేను అదే అంటాను. ఛాలెంజ్ ఇస్తాను వాళ్ళకి. ఫేక్ పాస్టర్ దొంగ నా కొడుకులు డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తానా, వాళ్ళ ముందు నిరూపించండి. నేను చెప్తాను కదా, నిరూపించండి, నేను వదిలేస్తాను చెప్పిన, వీడియోలు చేయనని చెప్పిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగిందనమాట. మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కానీ బర్రాబర్ ఇచ్చేస్తాడనమాట ఒక్కొక్కరికి. అసలు ఎందుకని అలా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి అనేది ఆయన అనేది తెలుసుకుందాం. మన స్టూడియోకి అయితే రామకృష్ణ గారు రావడం జరిగింది. హాయ్ అండి రామకృష్ణ గారు. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంది అసలు మీ వీడియోస్ చూస్తుంటే ఏంటి అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. తెల్లారు లేచిన కాడి నుంచి తెల్లార్లు పాస్టర్లనే పట్టుకుంటున్నావు నువ్వు. ఈ దొంగ స్వామిలు అంటున్నావు, పాస్టర్లు అంటున్నావు, బాబాలు అంటున్నావు, ప్రతి ఒక్కరిని పట్టుకుని ఇచ్చిపడేస్తున్న వాళ్ళకి ఏంటి అసలు ఏంటి సంగతి ఏంటి? ఇంక సంగతి ఏం లేదు, వాళ్ళు చేసే పనులు అలాంటివి. కొన్ని ఇక చూస్తుంటే మొత్తం వేరే ఫ్యూచర్ ఏడ ఖరాబ్ అవుతుంది అన్నట్టు అట్లా. ఎవరు ఫ్యూచరు? మన ఫ్యూచర్ ఉంటే పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని. ఓకే, జీవితం ఖరాబ్ అవుతుందని అట్లా. ఎందుకని నీకు అలా అనిపించింది? ఎందుకని వాళ్ళే అలా చేస్తున్నారని చెప్పి, పాస్టర్లు అలా చేస్తున్నారని ఎందుకని అనిపించింది నీకు? వాళ్ళనే కదన్నా, ఇప్పుడు దొంగ బాబాలు అట్నే ఉన్నారు, కొంతమంది వేరే దాంట్లో ఉంగరాలు పెట్టే వాళ్ళు అట్నే ఉన్నారు, అందరు అట్నే ఉన్నారు. కానీ దానివల్ల ఉన్న ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఓకే, అట్లని. ఓకే, నీకు ఎప్పుడు అనిపించింది అలాగా? ఇట్లా అంటే ఒక రీసెంట్గా కిరాయి వస్తుంటే ఒక అతను ఎక్కిండు. ఒక అతను ఎక్కేసరికి ఆయన పైసలు లేవంట, మనం అటే పోతున్నాం దారిలో, సరేలేనే ఎక్కించుకున్న తర్వాత కొద్దిగా ముందు పోయినాక ఇంకో కిరాయి దొరికింది. అన్న ముందు అంటే వచ్చేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాతకి వాళ్ళ క్రిస్టియన్స్ అని నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే, ఎక్కి కొద్దిగా ముందు పోయినాక సిగ్నల్ పడ్డది, ట్రాఫిక్ కూడా మస్తు జామ్ అయింది, కొద్దిగా అట్లయింది. అయితే ఆయనకి ఆకలి అయితే అన్నట్టుంది, ఆ పర్సన్ నా పక్కన ఉన్న ఆయనకి. అవతల టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర అన్నదానం పెడతారు, పోయిర్రు, తిని వచ్చేసిండు అన్న. వచ్చేసరికి వీళ్ళు దిగిరు, నా బండిలో ఉన్నోళ్ళు. నేను అడిగిన ఎందుకు దిగినా అని అంటే, ఇక్కడ గుళ్ళ దగ్గర అన్నం తింటే నేను ఎక్కను బండి అన్నాడు. అంటే నేను చెప్పిన, మరి నేను హిందూ, నేను బండి వెళ్తాను, నా బండి ఎందుకు ఎక్కినాని అన్న. అంటే చెప్పి కొంచెం వారైంది అట్లా. అదే అప్పుడు నాకు అది అసలు వీళ్ళు ఏంది, వీళ్ళు ఎట్లా దీనివల్ల అని అట్లా దిగినా గతం ఇక చాలా వస్తూ ఉన్నాయి. ఓకే, రైట్. స్టార్టింగ్ అసలు నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏదో సెల్యూట్ ఒకటి చెప్తావు, ఏంటిది అది? అదే, నమస్తే గురు. నమస్తే గురు. ఓకే, రైట్. నమస్తే గురు అంటావు, గుణపంతో రైట్. మరి ఎప్పుడు నిన్ను ఎవరు ఏం అనలేదా? అంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇట్లా కూడా, అంటే కామన్ గా మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మరి నీకు ఉండే ఉంటారు నాకు తెలిసి. నాకున్నారన్న, నాకున్నారు. ఇట్లా కాదు, నా ఫ్రెండ్స్ ఎట్లా అంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ సమానం మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్ ఇక్కడ ఇది అని చెప్పి సమానంగా ఉంటారు. ఓకే, రైట్. మరి వాళ్ళు ఎప్పుడు నేనేం అనలేదా, ఎందుకు ఇలా తిడుతున్నావు మమ్మల్ని, మా పాస్టర్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని చెప్పని? వాళ్ళకి తెలుసు అన్న, వాళ్ళకి క్లారిటీ తెలుసు, ఇట్లా ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందుకని మనల్ని క్వశ్చన్ చేయరు, మన దగ్గర ఆన్సర్ ఉంది బరాబరి. ఇట్లా చేసేటోళ్ళు అయితే మీకు ఇట్లా ఎందుకని అడుగుతా నేను. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడరు.
రీసెంట్ కూడా చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. చర్చికి నేను వెళ్తానా, నేను కూడా చర్చికి వెళ్తా, మసీద్కి వెళ్తాం. ఫ్రెండ్స్ అని చెప్పిన బరాబర్ వెళ్తా, వస్తాం. మేమందరం కలిసి మళ్ళీ వినాయక చవితి కాడ డీజే గీజే ఎగురుతూనే ఉంటాం. మళ్ళీ వాళ్ళ పండుగలకి వెళ్తాం, వాళ్ళు మా పండుగలకు వస్తారు, అంతా కామన్. కానీ కొంతమంది వల్ల కథం స్నాష్ ఏం చేస్తున్నారా కొంతమంది? కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఊర్లోకి వస్తారు. ఊర్లోకి వచ్చి ఇంతమందిని గుంజుకొని గ్యాదర్ చేసి కథం గ్యాదర్ చేసినావా ఒక 10-20 మందిని, వాళ్ళ తర్వాతకి మైండ్ వాష్ చేసి ఇక్కడ ఈ స్థలం కొనాలి, ఇక్కడ ఇది పెట్టాలి, అక్కడ అది పెట్టాలని చెప్పి డబ్బులు లాగుతారు. అట్లా మొత్తం గ్యాదర్ చేసి డబ్బులు మస్తు లాగుతారు. అంటే ఇప్పుడు మాది పల్లెటూరు, మీది సిటీ అనుకుంటా, కానీ మాది పల్లెటూరు. పల్లెటూరులో రామాలయం ఎన్ని గుళ్ళు ఉంటాయన్నా? ప్రతి వీధికి రామాలయం ఉంటుంది. అంటే పల్లెటూరు ప్రత్యేకంగా అంటే పల్లెటూరుకి అవును, అంటే పాత రామాలయం ఒకటి ఉంటుంది. అసలు మామూలుగా ఎన్ని ఉంటాయి ఒక ఊర్లో, ఒక ఊరు విలేజ్ కి? ఒక ఊరు కంటే ఒకటి ఉంటుంది. ఒకటి ఉంటది. మసీదు ఒకటి ఉంటుంది. ఒకటి. మరి చర్చిలు ఉంటాయిలే. 4 చర్చిలు ఉన్నాయి మా ఊర్లో. అంటే ఇక్కడ ఇప్పుడు దేవుడు ఒకటే అని అందరు అంటారు, సరే నేను కూడా ఒప్పుకుంటా దేవుడు ఒకటే, కానీ 4 చర్చిలు ఎందుకు? ఇక్కడ ఏంది మ్యాటర్? జనం ఎక్కువ ఉన్నారనా? ఇక్కడ మ్యాటర్ ఏంది? ఇప్పుడు దేవుడు ఒక్కడన్నా ఒక చర్చిని సరిపోయింది. ఇప్పుడు టెంపుల్ ఒకటి ఉంది మన హిందువులు అని, ఇప్పుడు ముస్లిమ్స్ కొంతమంది ఉంటారు కాబట్టి అదొకటి. ఇప్పుడు చెయ్యి ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడనే మ్యాటర్ అర్థమవుతుంది. వీళ్ళు డబ్బు సంపాదించుకోనికి జనాల్ని ఇట్లా చేస్తారు. అది నాది. ఓకే, అంటే ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి అని చెప్పన్నారు, బట్ వాళ్ళు చెప్పే మాటల్లో కానీ వాటికి కానీ ఇప్పుడు చాలామంది నచ్చి వెళ్తూ ఉంటారు కదా, అందులోకి కన్వర్ట్ అయిన వాళ్ళు నచ్చి వెళ్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదండి. ఇక్కడ ఎక్కువ పాయింట్ ఏంటంటే చర్చి పోవడం నేను ఏం తప్పు అనట్లే, నేను కూడా చెప్పిన ఇందాక అన్నట్టు నేను వెళ్తూనే ఉంటా. అట్లా కానీ ఈ ఓవరాక్షన్ మాటలు ఎక్కువ చెప్పడం, కొంతమంది ఉంటారు గొడ్డలు పెట్టి నరకడం. గొడ్డలు పెట్టి నరికితే ఎక్కడన్నా బతకంగా చూసినావా? ఆపరేషన్ ఇస్తాంటే అదేంది ఎట్లా? ఇంకోటి మళ్ళా ఈ మాట్లాడితే ప్యాచ్ అనగానే కిడ్నీలో రాళ్ళు పోతాయి, కళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి అంటే మరి అదెట్లా? హైట్కి ఏంది? హైట్ చెప్పాను ఏదో ఒకటి. ఇప్పుడు నేను అడుగుతున్నట్లు కాదు, నువ్వు చెప్పు హైట్కి ఏంటి పరిష్కారం? అలాంటి వాళ్ళు నిజంగానా లేకపోతే వస్తుందా? ఓకే రైట్, నేను పాస్టర్ కాదుగా, నాకు తెలియదు. అట్టనంటే పాస్టర్ ఏంటంటే వాళ్ళు చేసేదంతా వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళందరూ 500 రూపాయల ఆర్టిస్టులు. నా వీడియోలలో ఒకటి ఉంటది, ఒకే వ్యక్తి 3 పాస్టర్ దగ్గర ఉంది, ఒక్క మనిషి. ఒక మనిషి 3 పాస్టర్ దగ్గరికి. ఒకసారి కళ్ళు నొప్పి తలక నొప్పి అంటది, ఇంకోసారి ఏమో కళ్ళు ఓపెన్ కావట్లేదు అంటది. అవునవును. అట్లా ఇది జనాలకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమనంటే కామెంట్లలో అది పెడతారు, వీళ్ళు ఎన్ని పెట్టినా ఏం కదన్న, మనంతా నిషా బ్యాచ్. అట్లే నిషా బ్యాచ్, నిషాని బ్యాచ్, నిషా బ్యాచ్. ఓకే చదువు అంటే అలాని కాదులే, అంటే నేను అంటది నిషాని నిషా. లేదు చదువు రాదు చిన్నప్పటి నుండి. రైట్ పర్లేదు, మనకు నాలెడ్జ్ అంటే చాలు. ఎడ్యుకేషన్ అనేది ఏముంది, నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు, కష్టపడి చేసుకుంటున్నావు, నువ్వు దానికి ఎవరు సరిపోరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది, ఖాళీగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ పాస్టర్ కావద్దు వాళ్ళందరూ. జనాలని ఇట్లా గొర్రెగాలని చేయొద్దు. రైట్, అంటే ఓన్లీ పాస్టర్లే ఉన్నారా, లేదంటే ఇప్పుడు చాలా మంది మన హిందూ ధర్మంలో కూడా చాలా మంది కూడా ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. మరి అట్లా అని చెప్పి కూడా నేను చేస్తాను వీడియోలు. దొంగ బాబాల మీద కూడా చేస్తాను నేను, దొంగ బాబాల మీద చేస్తా. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఉంగరం పెట్టుకోండి, అది పెట్టుకుని అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంగరం పెట్టుకుని లక్షాధికారి అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఉంగరం వాళ్ళు పెట్టుకుని లక్షాధికారి కావచ్చుగా. ఇప్పుడు ఉంగరం పెట్టుకుంటే నాకు పెడతానంటాను ఉంగరం, నీ లక్షాధికారి కావాలని, నీ దగ్గర ఉన్న ఉంగరం నువ్వు పెట్టుకుని లక్షాధికారి అవుతావుగా, మరి ఇది ఎట్లా? అదే నేను అనేది. ఇప్పుడు మనకి ఎట్లా అంటే తాతల నాటి, అంటే మీ తాత కాదు మా తాత కావచ్చు, మంచి పేరుంది ఊర్లో, బాగా పైసలు సంపాదించిన పేరు వచ్చింది, అన్నీ వచ్చింది. మనవన్ దగ్గరికి వచ్చేసరికి లంగా బట్టే బాష్ బేవర్స్ మొత్తం ఉన్నదంతా స్నాచ్ చేస్తూ ఉండే. ఎట్లా అంటే అమ్మాయిలకు ఒకడం ఇది చేయడం అది చేయడం అన్నీ అయిపోయింది. అప్పుడు ఎవరి పేరు పోతుంది? తాత పేరు. ఇక్కడ దేవుళ్ళు కూడా అదే చెప్పారు, అప్పుడు మంచి పనులు చేసిర్రు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం వీళ్ళందరూ ఇట్లా లంగా బట్టే భాష పనులు చేస్తారు. దాన్ని అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్ ఇక్కడ మనం కలిసిమెలిసి ఉండి ఫ్యూచర్ పిల్లల కోసం ఇట్లా బతకాలని చెప్తా నేను. ఇంకొన్ని రోజులు పోతే ఇక బతకనియరు, అట్లా వేరే అవుతుంది. ఓకే, అంటే నిజంగా ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసే దాంట్లో ఇప్పుడు ఆయిల్తో చేస్తూ ఉంటారు కదా, మరి నిజంగా శక్తి ఉండదంటారు అందులో?
అరే అల్ల శక్తి అని ఉంటుందన్న అవుతుంది అదంత ఆయిల్ డబ్బా. అల్ల శక్తి ఉండదు. దేవుని పేరు చెప్పుకొని నేను దేవుని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఒకటే మాట, దేవుడు గొప్పోడే, కానీ వీళ్ళు చేసే పనుల వల్ల దేవుని ఇందాకన్నా చూసినా తాత పేరు పోతుందండి మనవాడు. సేమ్ అదే అవుతుంది ఇక్కడ. తాత మంచోడే, మనవని దగ్గరికి వచ్చరికి మొత్తం ఇట్లా చేస్తారు. అది నేను అనేది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ కోసమే కదా ఇప్పుడు వాళ్ళు చాలామంది కూడా ఈ దశం భాగం అని చెప్పని కొంచెం వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఒక 10% ఇవ్వాలని చెప్పని కూడా అంటారు. ఉమ్. రీసెంట్గా నిన్ననే ఫోన్ వచ్చింది. ఒక అతను అంటుండు ఎట్లా అంటే మేము సంపాదించుకున్న దాంట్లో 10% ఇవ్వాలని అందులో ఉంది, గ్రంథం మన బైబిల్లో ఉంది అని అంటున్నాను. అరే నేనన్నా ఇప్పుడు సంపాదించుకొని ఇస్తానంటాను, ఓకే సరే ఇయ్యి, నీ భక్తి ఉంది కాబట్టి ఇయ్యి. అదే ఫాస్టర్ దగ్గర అన్ని పైసలు వస్తాయి కదా, మీ దగ్గరకు వచ్చే పేద కుటుంబాలకి ఇల్లు కట్టించినట్టుంది ఎక్కడన్నా. ఇప్పుడు ప్యాచ్ అని చెప్పి అంటే కిడ్నీలు అని ఇన్ని పైసలు వస్తున్నాయి, నీ దగ్గరకు వచ్చే పేదలు చాలా మంది పేదలు వస్తారు, ఇల్లు లేనోళ్ళు అది లేనోళ్ళు, మరి వాళ్ళకి ఇల్లు కట్టించినట్టు ఒక్క వీడియో ఎందుకు రాలే? ఇంత ఇప్పుడు చేసిన ఇంతమంది అసలు పేదలకు ఇల్లు కూడా కట్టేయచ్చుగా, మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోతాయి? వాళ్ళ టార్గెట్ ఎవరంటావు? టార్గెట్ ఎవరు? గొర్రెబిడ్డ. ఎవరు ఇట్లా అవుతారో నమ్మి పోతారో వాళ్ళే ఎట్లా అంటే జనాలను అంతా ఇక మాయ చేస్తారు. నేనున్నా సీదా పోతాం, ఏం చేస్తాం ఇట్లా నిందాకన్నట్టు ఒక 10 మందిని గ్యాదర్ చేస్తా ఊళ్ళో. ఫస్ట్ సీదా కాలినడకనే పోతా, పోయిన తర్వాత అక్కడ గ్యాదర్ చేసి కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క ఇంటికి పోతాం, ప్రార్థన గీత అని చెప్పి అన్ని చేస్తా. చేసిన తర్వాతకి 1 నెల 2 నెలల తర్వాత జనాలందరూ మనం నమ్ముతారు, అట్రాక్షన్ ఇక మనదంతా రిఫ్లెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక స్టార్ట్ చేస్తాడు ఇక వ్యాపారం అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఏమంటాడు, మైకులు కొనాలి గీకులు కొనాలి, ఒక ఇంతో అంత సాయం చేయని కథం. వీళ్ళే అనుకుంటారు జనాలు, మా పాస్టర్ ఇంత మంది చెప్తున్నట్టు ఇంకా ఇంకెన్నో ఉన్నాయని అట్లా. ఓకే. పాస్టర్ గారు ఇప్పుడు పాస్టర్లు ఉంటారు కదా, ఫేక్ పాస్టర్ గాలే వాళ్ళు కార్లో తిరుగుతారు, కానీ వాళ్ళ కాడికి వచ్చే జనాలు కార్లలో వస్తారా? రారు. అదేలే. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు? యుఎస్ అక్కడ ఇక్కడ చదువుతారు, కానీ మనం ఇంకా ఇక్కడనే ఉన్నాం. అట్లా అనేది నేనేమంటున్నా అంటే ఒకటే క్వశ్చన్ అందరికీ చెప్పేది ఒకటే అంటున్నాను. ఇప్పుడు ఫేక్ పాస్టర్లు అయినా సరే, దొంగ బాబాలు ఉన్నా సరే, వేరేటోళ్ళు ఉన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్, ప్రతిదీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ వేసి అడగండి, ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఏంది ఇది ఇట్లా ఎందుకు? దీనివల్ల ఫ్యూచర్ దెబ్బతింటది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నాయని చెప్పించిన సేమ్ అట్నే అన్న. దాంట్లో ఏమవుతుందంటే నాకు మ్యారేజ్ అయింది, ఇంకోనికి అయింది, పిల్లలు ఉంటారు. వీళ్ళ పిల్లలు స్కూల్కి ఐటీ పోతారు. పోయినప్పుడు ఎట్లా, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉండి క్రిస్టియన్స్ కాబట్టి వాడు రోజు చర్చికి వెళ్తూ ఉంటారు. ఇంకా నేను ఇక్కడ టెంపుల్కి ఐటీకి వెళ్తా, ఇంకోతను మసీద్కి అట్లా. ఇప్పుడు మా వరకు బాగానే ఉన్నాం, కానీ వీళ్ళు పెద్ద అయ్యేసరికి ఇంకొద్ది అయ్యగారులు ఉంటారుగా, వీళ్ళందరూ చెప్తారు, అరే మన దేవుడు గొప్పోడు రా, ఇక్కడ దేవుడు గొప్పోడు కాదు, సాయం చేసిన వాడు గొప్పోడు. ఎదటోనికి ఎప్పుడైతే మనం సాయం చేస్తాం వాళ్ళని చూసి దేవుడు చూసుకో. దేవుడు చెప్పిండు మిమ్మల్ని ఇట్లా చేయని, వాడిని దోషిస్తాడు రేపు పొద్దున. ఏమంటారు, అరే మాది అని చెప్పి కొట్లాడుకుంటారు. ఇంకా అప్పుడు ఎక్కడ రాబోతుంది? అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాం, మళ్ళీ అక్కడికే పోదామా? అది నేను అనేది. మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా చూసారా పాస్టర్లు ఇట్లా చేసేది? అన్న ఇప్పుడు నేను డైరెక్ట్ చాలా మంది అదే అడిగారు, ఒకటే క్వశ్చన్, నువ్వు డైరెక్ట్ చూసినావా అంటాను. నేను చూడకపోతే ఆ వీడియోలలో నేను ఒక్కనున్నా, నా పైన ఇంకెవరైనా ఉన్నారా? నేను వీడియోలు తీస్తానా? నేనైతే ఇప్పుడు చాలా మంది అదే అడిగారు, నువ్వు చూసినా అంటే ఇప్పుడు నేను కింద ఉన్నప్పుడు పైన నాదేం నడుస్తుంది? పైన వీడియో ఇప్పుడు పైన కింద పెట్టుకొని నేను తీస్తా వీడియో. పైన చూసేటప్పుడు పైన కింద చూసినప్పుడు పైన జరుగుతున్నప్పుడు అదేగా నేను చెప్పేది. నేను అదే అంటాను, చూడాల్సిన అవసరం లేదన్నా. వాడు అట్లా చేస్తాను కూడా డిక్లేర్ కనపడుతుంది ఇక. నేను ఒక్కతో పాటు నాకు బొచ్చని మంది జనాలు కూడా చూస్తురుగా, అది నేను అనేది. ఓకే. వాడు నిజంగానే కిడ్నీల రాళ్ళు అవి బోధింగేటోడైతే, ఇప్పుడు మన అప్పట్లో రాజులు బంగారం నిధులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టిర్రు, మరి అవి కనపడట్లేదు వాళ్ళకి? అవి కనిపెట్టచ్చు అంటావా? అవి కనిపెట్టి మా తెలంగాణకి, ఇప్పుడు మా తెలంగాణ 11 లక్షల కోట్ల అప్పు ఉంది, అవన్నీ ఇవ్వచ్చుగా. మళ్ళీ అట్నే మన తెలంగాణలో కూడా చాలా మంది కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు ఇవన్నీ ఉన్నారుగా, వీళ్ళందరూ బాగా చేయొచ్చుగా. చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి అది రాదు. ఓన్లీ ఆర్టిస్టులు తీసుకురావాలా, జనాలను గొర్రె బిడ్డలు చేయాలా, పైసలు అంతే. ఇక కార్లలో బంగ్లా కట్టుకోవాలా, వాళ్ళ రేంజ్ వాళ్ళు ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం. మీరు పెళ్ళి అయిపోయిందని చెప్పేశారు మీరు డైరెక్ట్గా. ఇక్కడ తల్లి గొప్పదా లవర్ గొప్పదా అని చెప్పని ఒక వీడియో ఉంది. అంటే మీ ఫ్రెండ్ అనుకుంటా అడుగుతారు, చెప్పు అంటే తల్లి గొప్పదా లవర్ గొప్పదా అన్నప్పుడు ఒక డైలాగ్తో చెప్పు, ఏదో ఒకసారి చెప్పాలి. అంటే లవర్ ఏముందన్న, పైసలు లేవు, అదే కన్న తల్లి
కొడుకు పేదోడైనా సరే రాజు లెక్కనే చూస్తుంది. అవునన్నా, ఇప్పుడు చాలా మంది పేదోళ్ళు, మేము పేదోళ్ళమే, అంత పెద్ద రిచ్గా మనం ఎట్లా అనిపిస్తుంది, మన కొడుకు రాజు. కొత్త బలికి ఇట్లా పడి వేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, నా కొడుకు రాజు అని. అట్లా అది లవర్ ఏముంటుంది, పైసలు ఏమంటే. ఓకే, రైట్. అయితే అంతిమంగా నువ్వు చివరి వరకు కూడా ఈ ఫేక్ బాబాలు ఫేక్ పాస్టర్ల మీద పోరాడుతానంటావు. పోరాడుతున్నా, ఖచ్చితంగా చెప్తాను కదా. నేను వాళ్ళు మారేంత వరకు పోరాడుతూనే ఉంటా. అంతకి వాళ్ళు మారుతారన్న, ఎందుకు మారరు? ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం చేసే దాన్ని బట్టి మారుతారు. వీళ్ళు ఒకలా మారరు అల్లని అనుకో, ఒకటే అంటున్నా, మీ స్టూడియోకి ఒక పాస్టర్ని తీసుకురండి అవసరం వస్తే. వాళ్ళు అలాంటిది కాదు, వీళ్ళు ఇట్లా అని చెప్పాను అనిపించండి, ఇద్దరం ముఖాముఖి బారాబారి కూర్చొని మాట్లాడతాం. ఖచ్చితంగా చెప్తానా. వీళ్ళు అంటారుగా అట్టిపల్లల్లో ఇది ఉంది అది ఉంది అని అంటారుగా, అది నిజంగా ఏందో నాకు చూపించాను. మరి వాళ్ళు మీరు ఒక రాళ్ళని పూజిస్తారు మీరు అని చెప్పినట్టుగా అంటారు కదా. మరి నేను అదే అన్న అనేది, ఇప్పుడు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయట్లేదు ఇక్కడ. దేవుని పేరు చెప్పుకొని లంగా బట్టే పసి పనులు చేస్తారు. ఎందుకు వాళ్ళ పేరు? నేను అనేది మా దాంట్లో ఇప్పుడు నేను ఎందుకు అని కానీ సరే, మన దొంగ బాబాలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే అంటాను నేను అనేది. ఇప్పుడు తాతల నాటి ఆస్తిని మనవాడు ఎట్లా, వాళ్ళు పూర్వీకులు మనకి ఇచ్చిరు, గొప్పోళ్ళకి ఇట్లా చేసిరని చెప్పి ఇచ్చిరు. మనం అదే అంటాను నేను అనేది అదే. ఇప్పుడు ఇట్లా చేయొద్దురా బాయ్, ఇట్లా ఉంటే తర్వాత తరం మర్చిపోయి కొట్లాడుకొని రేపు మన ఇండియా కోసం వచ్చి చూసిన బ్రిటిష్ వాళ్ళు అట్లా చేసి ఇక్కడ ఇండియాలనే కొట్టుకొని వస్తారా నాయన అని చెప్తాను నేను కూడా అదే. ఓకే, మరి దేవుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కాల్ చేసిన కానీ లిఫ్ట్ చేయలే, బిజీలో ఉన్నట్టు. ఎవరు? వీళ్ళు చెప్పే మాటలు అవి అట్లా అని చెప్పి ఒక దొంగ బాబా కూడా ఇచ్చిండు. ఆ నెంబర్ కూడా చేసిన, అది కూడా కొద్దిగా అప్ ఆఫ్ కరేజ్ అంటుంది. చేస్తా, ఖచ్చితంగా ఫోన్ చేస్తానా, చేసి ఖచ్చితంగా మాట్లాడతా. ఓకే, అంటే మన దాంట్లో కూడా ఎవరెవరు ఉన్నారని అంటే నీకు తెలిసినంత దొంగ బాబాలు చాలా మంది ఉన్నారన్న. పేరు చెప్పుకొని ఏమనంటే పైన వేసుకొని ఇట్లా చేయడం, దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారో అర్థం కాదు వాళ్ళకి. కానీ ఇప్పటివరకు ఇది చేద్దాం ఎందుకు, కొంతమంది రీజన్ చెప్తాను. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది పని రాక పాట రాక తాగుబోతు చూసినావా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ లెక్క చీర కట్టుకుని మిసాలు గీక్కుని, నేను హైటెక్ సిటీలు రీసెంట్గా చూసినా అట్లా చేస్తారు. కానీ వీళ్ళ వల్ల వీళ్ళు తాగుతారు, ఈ బట్ట బస్ నా కొడుకులు ఏం చేస్తారు, తాగి కస్టమర్తో ట్రాన్స్జెండర్స్ ఉంటారు అన్న, వాళ్ళు ఓన్లీ మొగోళ్ళ దగ్గరికి వెళ్తారు అంటే పైసలు అడుక్కోనికి. కానీ వీడేం చేస్తారు తెలుసా, లేడీస్ని కూడా వదిలిపెట్టడు. పైసలు లేవంటే స్కానర్ పెట్టి డబ్బులు కొట్టించుకుంటాను. అది చూడు, పని చేత కాక ఇటువంటి కొడుకుల్ని చూస్తే ఒక్కోసారి కానీ ఏమంటాం, అక్కడ వేరే రకంగా ఉంటుందని అట్లా కామంగా ఉంటుంది అట్లే. ఓకే, రైట్. అయితే మరి ఎప్పుడైనా మిమ్మల్ని పాస్టర్లు గారిని ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని ఎప్పుడైనా? అంటే మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారు కదా వాళ్ళ మీద, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడిగిరన్న, అడిగితే నేను చెప్పిన, ఇప్పుడు మీరు అంటారు కదా, నేను ఇక్కడ క్వశ్చన్ ఒకటి వేస్తా, మీరు ఆన్సర్ ఇస్తానంటే ఖచ్చితంగా నేను వీడియోలు బంద్ చేస్తా అని చెప్పిన. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు గొప్పడంటే, నేను దేవుని ఇన్వాల్వ్ చేయలే, నేను చేసే ఫేక్ పాస్టర్ల మీద అంటాను కదా. ఇప్పుడు అది అయ్యన్ని ఇస్తాను అంటారు కదా, ఎందుకు మా పిన్ని కొడుక్కి రీసెంట్ నడిచేటోడు కాళ్ళు పడిపోయినాయి. నడిచేటోడు 5 years బ్యాక్ కొద్దిగా కాళ్ళు పడిపోయినాయి. నేను అంటానుగా వీని తీసుకొని వస్తా, నువ్వు కాళ్ళు రప్పి సీదా నేను ఆనే వదిలేస్తాయి, సెల్లు గిల్లు అట్లా. అందుకనే మాట్లాడరు నాతో ఎక్కువ. ఎవరైనా ఫోన్ చేసి తిట్టడం కానీ బెదిరించడం కానీ? బెదిరింపు కాళ్ళు వచ్చాయని చెప్పి ఆ రోజు ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటాం, గీసోడికి చిల్లర కాళ్ళతో కాదు, కానీ ఆనాడు స్వతంత్రం కోసం పోరాడిన యోధులు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడంటే ఫోన్ ఉంది అది కాబట్టి బెదిరించారు. అప్పట్లో డైరెక్ట్ పట్టుకుపోయి శరసాల్లో బంధించినా కానీ ఎట్లా వచ్చిరన్నా, వచ్చి మళ్ళీ పోరాటం చేయలే. అట్లా మనదంతా ఇన్ఫ్లేషన్ మొత్తం అక్కడ నుండి. ఓకే, అంటే మామూలుగా ఎవరైనా చేశారా ఈ మధ్యలో? ఏంటి, ఫోన్లు వస్తూనే ఉంటాయన్న, ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా ఇందాక వస్తా అంటే ఫోన్ మాట్లాడుకునే వచ్చిన చెప్పిన, మీరు అంటారు కదా అందరూ ఫాస్ట్ స్టార్లు ఇట్లా ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటే నేను అదే చెప్పిన, మీరు మంచోళ్ళు అంటారు ఓకే, మీరు అదే చర్చి పోయినప్పుడు మీ చర్చిలో ఎన్ని ఉంటాయని అడిగిన. మా పాస్టర్ గారికి 6-7 చర్చిలు ఉన్నాయి అంటే 6-7 చర్చిలు ఎందుకు ఉంటాయి? పాస్టర్ మంచోడు అంటాను, నువ్వు మంచిని పంచుతున్నాడు, మంచిని ఏడ పంచుతానంట, నువ్వు మంచిని మంచినట్టుందా? సరే మంచిని పంచుతాను, చర్చిలు ఉన్నాయంటే ఓకే, మరి ఫోన్పే స్కానర్లు ఎందుకు ఉంటాయి లోపల? ఫోన్పే స్కానర్లు ఎందుకు, లేకపోతే ఇన్వైట్ కార్డులు ఎందుకు, ఇవన్నీ దేనికి? ఆ పైసలన్నీ ఎక్కడ పోతాయి?
నేను అనేది అదే, ఈ పైసలని ఈ కొడుకులను దొంగన కొడుకులు తింటారు. తిన్న తర్వాతకి ఏం చేస్తారు, ఇక కొన్ని రోజులు అయిపోయినాక సీదా మూటమూల ఎక్కడికో అక్కడికి. ఎందుకు రీసెంట్ మా పాలవంచలనే జరిగింది. మా పాలవంచలనే ఫస్ట్ ఏమనండి, ఒక అయ్యగారు వచ్చిండు, వచ్చి అమ్మ ఇట్లే ఊళ్ళోకి వచ్చి ఇట్లా మొత్తం ప్రచారం చేసిర్రు. అయిపోయినకి జనాలందరూ కూటమి లెక్క పెట్టిండు, అయిపోయింది. ఇక్కడ స్థలం కొనాలి, ఇట్లా దేవుడు నాకు కళకు వచ్చి చెప్పిండు అని చెప్పిండు. స్థలం కొన్నారు అంటే పైసలన్నీ లేసిరుగా. తర్వాతకి జనాలు ఎక్కువ ఇంకో ఫ్లోర్ కట్టాలి, తర్వాత ఇంకో ఫ్లోర్, తర్వాత కొన్ని రోజులకి కథం గయ్య మొత్తం బిస్తర్ కొట్టిండు. ఇక పైసలని కొట్టిండు, బిల్డింగ్ కట్టేసినాక అది వేరేటోని కమ్మేసి జంప్ చేయాలని స్థలం బిల్డింగ్ కలిపి అమ్మేశాడా మొత్తం. ఇంకా ఏం లేదు, ఇక మొత్తం పైసలన్నీ అకౌంట్లో వేసుకుని అప్పుడు ఎవరు ఈడ గొర్రెలైంది. నేను చెప్పేది అదే అంటున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని ఇన్వాల్వ్ చేయలేదు, ఇప్పటికి కూడా చెప్తున్నా. నేను ఒక్క దేవుడని కదా, అన్ని దేవుళ్ళని పూజిస్తానని చెప్పిన. మా ఫ్రెండ్స్ నేను అక్కడికి పోతా, ఇక్కడ పోతా, అక్కడ పోతా, 3 దిక్కులో పోతా, అట్లని చెప్తున్నా. ఇక్కడ ఇట్లా కావద్దు, మనం క్లారిటీ మీరు తెలుసుకోండి. నాకు చదువు రాదేమో కానీ టెక్నాలజీ ఉంది, నేను అదే అంటున్నా. ఇంకో ఆయన అంటాడు మాట్లాడితే, మా బైబిల్లో ఇట్లా ఉంది, ఈ రోగాల్ని నివారిస్తాము అదని అంటారు. నాకు యాక్చువల్గా బైబిల్ చదవరాదేమో, సరే పక్కన పెట్టు. ఎంబీబీఎస్ చదవాలంటే బయట ఎంత ఉంటుంది, అవును ఎక్కడ దాకా పోవాలా, యుఎస్ అవతలకి ఇంకా చాలా పోవాలా, దేశాలు పోయి ప్రాక్టీస్ చేసి 50-60 లక్షలు అవుతాయి. అంటే ఒక్కొక్క ఖాళీ పుస్తకంతో అవుతారా మరి. అసంటప్పుడు వీళ్ళందరూ ఎవరు మరి హౌలే కాల, ఎవరు చదువుకున్న వాళ్ళు మరి. అదే అంటున్నాను, డైరెక్ట్ అడుగుతా నేను. వీళ్ళందరూ ఏంటి అంటే నువ్వు ఒక్క ఖాళీ 350 రూపాయల పుస్తకం కొనుక్కొని ఇంతమందిని చేస్తానవే అంటే మరి వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు మాట్లాడితే ప్యాచ్ అనగానే మడిపోద్ది. అక్కడెక్కడో ఒక అమ్మాయి ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తున్నా అని అంటాడు. రీసెంట్గా నేను లైవ్లోకి రోజు 2 గంటలు లైవ్లోకి వస్తా, డైలీ 2 అవర్స్ లైవ్లోకి వస్తా. అందులో కూడా కొంతమంది బ్యాట్ కాన్ మీద పెట్టేటోళ్ళు ఉంటారుగా, ఎమ్మటే లైవ్లో గుంజుతా, మీ బాధ ఏందని అడుగుతా. అయితే ఒక క్రిస్టియన్ అయినా ఒక ఆయన వచ్చింది, ఇంకో క్రిస్టియన్ అయినా వచ్చింది, ఇద్దరు వచ్చారు, ఇద్దరు క్రిస్టియన్సే. మాట్లాడుతా అంటే ఇంకో ఏదో అయ్యగారి గురించి పేరాలు వేసాను. అయితే వాళ్ళ ఫ్రెండ్నంట ఈ అయ్యగారు చెప్పిన కాడికి సేమ్ స్ట్రెచ్చర్ మీద వేసుకొని పోయిరంట. లివర్ మొత్తం ఖరాబ్ అయింది, ఏమో పిలుస్తాడేమో అని. పక్కన వాళ్ళు అందరూ పిలుస్తున్నాడని నేను పిలవట్లేదంట. ఆ తర్వాత కాండ అంటాడు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిరంట అంటాను పాస్టర్ గారికి, అందుకనే పిలిచిరని వాళ్ళు అంటారు. అది మ్యాటర్. ఓకే, ఈయన పైన పిల్ల పిలవలే, స్ట్రెచ్చర్ మీద ఉన్నాను, చచ్చిపోయినంట. నా దాంట్లో కాంటాక్ట్ ఉందా నాన్నది, మొన్ననే రీసెంట్ 2 రోజుల క్రితం చెప్పిండు లైవ్లోకి వచ్చినప్పుడు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు అదే వాళ్ళు పెడతారు కదా కూటమి, అక్కడికి పేరు పెట్టి పిలుస్తారు. చూసి ఇప్పుడు నేను అన్న చూసినా, లక్ష్మి అక్కడ నుండి రా, నీకు కళ్ళల్లో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో అయి ఉన్నాయని. అట్లా అంటే ఇవన్నీ చూస్తే నీకు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది అన్న. ఉంటా అంటే ఇక ఫ్యూచర్ ఎక్కడ పోతుందో అనిపిస్తుంది. ఆటో దగ్గర జరిగింది, అక్కడ దాకా వచ్చింది, ఆటో దగ్గర జరిగింది. అది అక్కడ ఇంకో చిన్న బాబు ఉన్నాడు వాళ్ళతో పాటు. ఇప్పుడు భార్యాభర్తల దగ్గర ఒక బాబు ఉన్నాడు, వాడు నేర్చుకుంటాడు రేపు పొద్దున. నేను అనేది అదే, రేపు పొద్దున నేర్చుకుంటాడు. ఇప్పుడు స్కూల్కి పోతారు పోరగాళ్ళు, వాని ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ కదా అని చెప్పి దూరం పెట్టేస్తాడు. అక్కడ ఎంతవరకు పోతుంది, ఇక్కడ డివైజ్ అయిపోతుంది. ఇక్కడ వీడు చేసిన పద్ధతికి అక్కడ డివైజ్ అవుతుంది కదా స్కూల్ నుండి కాలేజ్ కాడికి నుండి ఇంకా బయట అట్లా జరుగుతుంది. అప్పుడు ఎక్కడ పోతుంది, అది నేను అనేది. ఓకే, మరి మంచి పాస్టర్లు ఉన్నారా? మంచి పాస్టర్లు అంటే ఉంటారన్నా, కానీ వాళ్ళ పేరు బోధింగుతారు కదా వీళ్ళు. నేను అనేది అదే, ఉన్నారు మంచి పాస్టర్లు, కానీ వాళ్ళ పేరు వీళ్ళు బోధింగుతారుగా. ఇంకా మంచి వాళ్ళు ఏడొస్తారు, నీకు ఏడ కనపడతారు. ఇక అయితే నువ్వు మామూలుగా చర్చికి కూడా వెళ్తాను? చర్చికి వెళ్తా. మీ చర్చిలో ఎలా ఉంటుంది? మా చర్చిలు అంటే ఏ చర్చిలు అయినా ఖచ్చితంగా కదా డబ్బులు అయితే వేయించుకుంటారు. మరి అది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, నేను అడుగుతూనే ఉంటాలని. పాస్టర్ గారిని అడిగావు మరి? అడుగుతూనే ఉంటాయి. ఏమన్నంటే మెయింటెనెన్స్ ఖర్చు, ఈ ఖర్చు, దీనికి ఫుడ్. అరే ఎక్కడ ఫుడ్ పెడతారా నాయన, నీ చర్చి 2 గంటలు జరుగుతుంది, ఇంకా కింద చూస్తే ఫుడ్డే కాదు, మళ్ళీ ఫుడ్ అని అంటారు. ఎందుకంటే పేదలకు తర్వాతకి నీకు. అరే నువ్వు తర్వాతకి అంటే ఈ విషయాన్ని అయితే నువ్వు వీడియో రికార్డింగ్ చేస్తాను కర్రా ఇప్పుడు ప్రార్థించాను అని, కానీ మరి అక్కడ నువ్వు ఫుడ్ పెట్టి రికార్డింగ్ చేసి మరి ఎందుకు పెట్టట్లేదు జనాలకి అంటే అక్కడ ఏం లేదు. అదే మ్యాటర్. ఓకే, మరి ఈ పండగలు ఇవన్నీ వస్తుంటాయి కదా, మరి ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్ కానీ పోతున్నా నేను చెప్తా వెళ్తా, క్రిస్మస్కి వెళ్తానని చెప్పినా, ఇప్పుడు రంజాన్ కూడా వెళ్తూనే ఉంటా. వాళ్ళు ప్రసాదం తింటావు మరి? కేక్ వాళ్ళు అంటారు కదా, నేను తినము, హిందువులు ప్రసాదం తినం అని చెప్పని చాలా ఇదే క్వశ్చన్ ఇదే నడుస్తుంది ఇప్పుడు. అదే నేను అన్నదన్న, ఫ్యూచర్ లో ఇదే జరుగుతుంది, ప్రసాదం గీసాదం అని. అన్న దేవునికి ఇప్పుడు ప్రసాదం అంటే మన ప్రేమతో పెడతాను.
ఇప్పుడు వాళ్ళ కేకులు కూడా ప్రేమతోనే పెడతారు. అదే దేవుడు వచ్చి నువ్వు ఇట్లా ఏలు పెట్టి తింటా నోట ఎంగిల్ చేస్తాడా, జస్ట్ అక్కడ పెడతాడు. అన్నం తీసుకొచ్చి ఇప్పుడు అరే మన ఫ్రెండ్స్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు అసలు ఈ అవి తీసేయి, దేవుళ్ళ మ్యాటర్ పక్కన పెట్టు. మనం ఎవరిమి ఫస్ట్ మనసులో ఆపదలు ఉంటే ఆదుకుంటాం. ఇప్పుడు నాకు అన్నం అవుతుంది ఆకలి అవుతుంది అంటే నీ ఇంటికి అసలు మీరెవరో నాకు తెలియదన్న ఒక్క మాట దారిలో కనపడిపోతా బాగా ఆకలి అవుతుంది అన్న ఆకలి అవుతుంది అంటే నువ్వేం చేస్తావు? ఫస్ట్ క్యాస్ట్ చూస్తావా అన్నం పెడతావా? అన్నం పెడతావుగా. అదే నేను అనేది. నేనేమంటానంటే ఈ ప్రసాదాలు గీసాలతో వాళ్ళందరూ అంటారు ఇది ఇక్కడ పెట్టింది తినొద్దా. అరే తప్పు మిటం భయ్, ఆ ప్రసాదాలను కూడా పేదలకు పెట్టు, అన్నం లేని వాళ్ళకి పెడితే అది ఎంత పరమార్థం తెలుసా? ఇప్పుడు మీ కేకులైనా సరే రోడ్డు మీద ఇచ్చలు విడి కేక్ కట్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం ఎక్కడ పడదు. కానీ రోడ్డు మీద ఉంటే వాళ్ళకి దాన్ని ఎట్లా చూస్తారు? అది నేను అనేది. అక్కడ అదే మ్యాటర్. వీళ్ళకి తెలవక కొంతమంది ఇక చెప్తే బూతులు వస్తాయన్న నాకు. ఫేక్ పాస్టర్ నా కొడుకులు మైండ్ వాచ్ చేస్తారు, ఇది తినొద్దు అది చేయొద్దు అదే అని. ఎవడు చెప్పింది నీకేమన్నా అలా బైబుల్లో రాసిందా? మాట్లాడితే ఇది ఇక్కడ తినొద్దు అని రాసిందా? నువ్వు అన్నం తినొద్దని అందులో అధ్యాయంలో ఉంటదని. అరే అధ్యాయం ఉందని నువ్వు అంటున్నావు కానీ ఇప్పుడు మీ పరంగా అధ్యాయం ఉంది బుక్లో ఉందని చెప్తానంటారు. మరి మా బుక్లో ఉందా మీకు అట్లా చేయాలని? మేము అట్లా అంటలేముగా. నేను అనేది మనం అష్టపాలు మనసులో ఆపదలు ఉండడానికి ఆదుకున్నోడే దేవుడు. అప్పటి వరకు నీ ఇప్పుడు ఒక పొలం పని పోతామన్నా సడన్గా పాము కాటేస్తుంది, అసలు చుట్టుపక్కల ఎవరు ఉండరు. చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఎవడో దారిన అట్లా పోతా ఉంటాడు. నేనే అనుకో ఆటో వేసుకొని పోతాను, అరే అక్కడ ఏం జరుగుతుందని చెప్పి తీసుకుపోయి కాపాడితే ఏమంటాడు? అరే అమ్మ టయానికి దేవుని లెక్క వచ్చిండ్రా అని అంటాడా? అది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రార్థన చేసే దగ్గర తీసుకెళ్ళొచ్చుగా. ప్రార్థన తీసుకొస్తే పాము కట్టేసిన ప్రార్థన చేస్తే ఎట్లా పోతుంది అన్న అనేది. పాము కట్టేసినకి ప్రార్థన చేస్తే ఎట్లా పోతుంది? అంటే చాలా వరకు రోగాలు నయమవుతుంటాయి కదా చేసే. అదే నేను అంటానా, నేను అదే అంటాను. నేను ఛాలెంజ్ ఇస్తాను వాళ్ళకి. ఫేక్ పాస్టర్ దొంగ నా కొడుకులు నేను డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తానా. వాళ్ళ ముందు నిరూపించండి. నేను చెప్తాను కదా, నిరూపించండి. నేను వదిలేస్తాను చెప్పిన, వీడియోలు తీయనని చెప్పిన, వీడియోలు తీయను, సిమ్ నీ ముందే ఫోన్ నేను చెప్తాను ఛాలెంజ్ చెయ్యరు. అలా నీకు ఫోన్ చేసిన పాస్టర్లకు చెప్పావు మరి? అలాగే నాకు ఇంతవరకు ఫాస్టర్ రోడ్ చేయరు కానీ ఈ ఉంటారుగా మధ్యలో ఎవరు ఫాస్టర్ కింద ఉంటారు చూడండి మనుషులు, మాట్లాడని వినిపిస్తారు. నేను చెప్తా, చాలా మంది అంటారు మా అయ్యగారి దగ్గర నువ్వు ఏ అయ్యగారు నీ ఊర్లో లేరా జనాలు? ఇప్పుడు నా దాకా నేను తీసుకొచ్చేది ఎందుకు? నీ ఊర్లో కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ముసలి ఎవరు లేరా? ఉంటారుగా, యాక్సిడెంట్ అయిన వాళ్ళు పాపం వాళ్ళకి. మరి వాళ్ళకి ఇవ్వచ్చుగా, నువ్వు అట్లా సాయం చేయొచ్చుగా. అంటే నేను తీసుకొస్తేనే నువ్వు చూపిస్తావా? నీ ఊర్లో ఉన్న చేస్తే బయట అన్న మనం ఏ టెక్నాలజీలో ఉన్నావు అన్నా తీసుకురమ్మన్నారా? ఏమన్నా అంటే నువ్వు తీసుకురా అంటారు. అంటే నీ ఊర్లో నీకు తెలియదా? నీ చుట్టాలు అంటే ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఇందాక స్ట్రెచ్చర్ మీద తీసుకున్నప్పుడు సేమ్ అట్నే ఇప్పుడు నీ చుట్టాలలో ఎవరు ఉండరా? ఊరన్నాక ఒక 1000 మంది 2000 మంది ఉంటారు, అందులో అందరు కట్టుగా అయితే ఉండరుగా. ఎవరికో ఒక రోగం నొప్పి జ్వరం ఏదైనా వస్తాయి అట్లా. అదే అనేది. ఓకే, నేను తీసుకురమ్మని నాకు అంటే అదే వీళ్ళకి అర్థం కాంది. వాళ్ళు మైండ్ వాచ్ చేసేసారు. ఏమనంటే నాకు ఫోన్ చేసి అంటే ఇన్స్టాల్ కానీ అలా కానీ ఏమనంటే నువ్వు రా నేను తీసుకొస్తా. అరే నీ ఊర్లో ఉన్నారు కదా, నీ ఊర్లో ఉన్నారు, నువ్వు వాళ్ళని చేసి అదే వీడియో నాకు పంపు. నా రిక్వెస్ట్లో నేను ప్రతిరోజు రిక్వెస్ట్లో అవి ఉంటాయి చూస్తా, నేను వీడియోలు చూస్తూనే ఉంటా ఖచ్చితంగా. నువ్వు చేసి చూపి, ఆ నిలబడ్డ చోట్ల నువ్వు చేసి చూపి అక్కడనే నీ ఊర్లోనే మంచోళ్ళని. అట్లా కాదు మళ్ళీ నేను తర్వాత కూడా వస్తా చూస్తా. అదే అంటన్నా, ఆర్టిస్టులను కాదు, నేను తర్వాతకి వచ్చి చూసేటట్టు కూడా ఉండాలా. అట్లా అని చెప్పి నేను అంటా తీసుకురా అని చెప్పి. ఓకే రైట్. అంటే ఇప్పుడు నీకు బాగా చిరాగ్గా కోపంగా అనిపించింది పాస్టర్ ఏమైనా ఉందా? చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఈ దొంగనా కొడుకులు బొచ్చడి మంది ఉన్నారు. పేర్లు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ఉన్నారు. నీకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పు. ఆడున్నాడు ఒకడు, అమ్మతేజ గాడు ఒకడు, ఇంకోడు ఉన్నాడు, ఇంకోడు ముగ్గురు 4 ఉన్నారు. యాక్చువల్గా అమ్మతేజ నా ఫోన్ బిజిటోన్లో ఉంటాయి. నా ఫోన్ నుండి చేస్తే ఆ నెంబర్ బిజిటోన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ చేస్తారా? నేను డైరెక్ట్ చేసిన ఫోను. ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఒకడు లివర్ ఖరాబ్ అయిందన్న, వీడు మాట్లాడుతూ అంటాడుగా నీ బాగా చేస్తుంది అని చెప్పి. అంటే నేనన్నా కదా సర్లే ఒకసారి చేసి చూద్దాం, ఊరి ఏముందో జర బాగా చేస్తే మంచిదే కన్నా, నువ్వు బాగా చేస్తే మంచిదని నేను ఫోన్ చేసిన. ఫస్ట్ ఫోన్ చేస్తే ఇట్లా సంగతి మా ఫ్రెండ్ ఒకడంటే అని చెప్పి మాట్లాడిను. మీకు ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను. బయట 2-3 లక్షలు అవుతున్నారు, ఒక 50,000 60,000 నేను ఇచ్చా అని చెప్పి మాట్లాడినా. 2 సార్లు చేసిన 3 సార్లు చేసిన తర్వాతకి మీకోసం ప్రార్థన చేస్తానంటారు కానీ మరి మనిషిని పిలుస్తాం. నేను వస్తానని డైరెక్ట్ అంటాను. ఈ మన సికింద్రాబాద్ పెట్టినప్పుడు నేను వస్తానంటానా, నువ్వు చేయి, నేను అదే అంటాను. నేను వస్తానంటే లేదని చెప్పి బిజిటోన్. ఇప్పుడు ఫోన్ చేస్తే బిజిటోన్ వస్తుంది. రెడీ. మరి ఇప్పుడు లైవ్ లో ఫోన్ చేస్తారు ఎవరికైనా, మరి పాస్టర్ గారికి ఎవరికైనా? నా బిజిటోన్ చెప్పినా అన్న, బిజిటోన్ ఉంటుంది నా నెంబరు. ఖచ్చితంగా చెప్తాను నెంబర్ ఇప్పుడు జర దొరుకుతలేదు కానీ ఖచ్చితంగా బిజిటోన్ ఉంటుంది.
చేస్తా. నా నెంబర్ అయితే ఖచ్చితంగా బిజీ టోన్ ఉంటుంది. ఓకే. చేసిన చాలా సార్లు. ఇప్పుడు ఎవరికైనా చేస్తాం మరి? ఇప్పుడు ఎవరున్నారు మనకు, వాళ్ళు ఫోన్ ఎత్తేటట్టు ఉండరు. వాళ్ళు ఉంటే భయపడతారు ఖచ్చితంగా. ఓకే, రైట్. అయితే ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పాస్టర్లకి? ఫాస్టర్కి ఫైనల్ చెప్పేసి ఒకటే అన్న, ఈ దొంగ మాటలు చెప్పకుండా దేవుని పేరు పోదేం కన్నా. ఒకటే చిన్న విషయం చెప్తాను, ఏమనుకోకు. ఇప్పుడు ఒక రైతు 5 ఎకరాల బంతి తోట వేసిండు. ఒక గంజా మొక్క అందులో పెరిగేసరికి ఆ తోట మొత్తం ఖరాబ్ అవుద్దా కాదా? ఖరాబ్ అవుద్దా కాదా? ఇప్పుడు వచ్చి మొత్తం తోటనంతా నాశనం చేస్తారు చేర. నేననేది అదే, దేవుడు గొప్పోడే, కానీ మీలాంటి లుచ్చా కొడుకుల వల్ల దేవుని ఖరాబ్ చేస్తారు. ఇలా చెప్పేది అదే పాయింట్ నేను చెప్పాల్సింది. అట్లా చేయకండ్రా భయ్, నువ్వు నమ్ము, విశ్వాసం చేయి. నేను అంటలేను, ప్రార్థన చేయి. ఇప్పుడు నేను గుళ్ళకి పోయి నేను మొక్కుంటలేనా? మా ఫ్రెండ్స్లో మసీదికి పోయి వాళ్ళు మొక్కుంటలేరా? అంతేలే కానీ ఇటువంటి లత్తుకుని పనులు చేయకండి అని చెప్తాను. మరి అలా వెనకాల బోల్డ్ మంది జనం వెళ్తున్నారుగా. అరే అదే అన్న, ఇట్లా చేయడం వల్లనే ఉంటున్నారు జనం. మరి ఇట్లా చేయడం వల్లనే అన్న ఇంతమంది జనాలు ఉండరు కదా. ఇట్లా చేయడం వల్లనే వాళ్ళు ఇప్పుడు ఇట్లా మైండ్ వాచ్ చేయడం వల్లనే. ఇంకొక చిన్న లాజిక్ చెప్తానా. ఎట్లా అంటే ముస్లిమ్స్ అని నేను చెప్పింది, మా సోదరుడు అంటే ఫ్రెండ్, మరి వాళ్ళు ఎందుకు గుంజుతలేరు మనసులని? మా మతాల రాని వాళ్ళు ఎందుకు గుంజుతలేరు? ఎందుకు గుంజుతలేరు అంటే వాళ్ళు తెలియదా? వాళ్ళకి ఈ గ్యారెడీని తెలియదా? మరి మేమెందుకు గుంజుతలేము? మా దాంట్లోకి రమ్మని మరి మాకు తెలియదా? ఈ వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు కాబట్టి ఇట్లా గుంజుతారు. మనం నిజాయితీకుంటాం అన్న. అందుకనే ఇప్పుడు వాళ్ళు ముస్లిం సోదరులు కూడా ఇప్పుడు నీకు ఎక్కడన్నా వచ్చి గుంజుకో, ఊర్లకి జస్ట్ మన ఊర్లో మసీదు ఉందని చెప్పినా రా అని చెప్పి మా మతాల చేరమని ఎప్పుడని చెప్పిరా? అసలు మసీదు దగ్గర రానివ్వరు మనల్ని ఎవరిని లోపలికి. ఇప్పుడు అవన్నీ లేవన్నా, అందరం కలిసి కట్టుకున్నాం, అట్లే ఉండదు. కానీ మతాల చేరమని అని రా ఎక్కడన్నా చూసినావా అసలు? అది నేను అనేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్, దేవుని ప్రేమించు, నేను వద్దంటలేను. మన ధర్మాన్ని ప్రేమిస్తూ అవతల ధర్మాన్ని మనం అది ఉంటుంది కదా, అది అట్లా మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. అది అట్లా ఫ్లోర్ వస్తుంది. అవును, అదే అన్న. కొంతమంది అంటారు జై శ్రీరామ్ ఎందుకు అనాలి అది అని. మరి జై శ్రీరామ్ అని ప్రతి దాంట్లో అంటారు. అంటే ఎందుకని అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇందాక అన్నట్టు జై శ్రీరామ్లో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఏంటో మరి? ఒకటి నేను నమ్మిన ధర్మం, నేను భద్రాచలం ఇప్పుడు నా రాములవారి చిన్నప్పటి నుండి కాబట్టి ఒకటి. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్, నేనున్నా. నా పేరు రామ్ అంటే రామకృష్ణ రామ్. అందులో జేలో ఒకళ్ళ పేరు వస్తుంది క్రిస్టియన్స్, మన శ్రీలో ఇంకోటి వస్తుంది ముస్లిం అబ్బాయి. అంటే ఫ్రెండ్స్లో ఒక్కొక్క క్యాప్ లెటర్ వస్తుంది. అట్లా మేము ముగ్గురం అంటే వాళ్ళని కించపరచకుండా మాకు తెలుసు, ఇప్పుడు మాకు అర్థమైపోయింది మా ఫ్యూచర్ల గురించి. ఇట్లా మనం అరే కలిసి కట్టుకుంటాం ఎప్పుడైనా సరే అని చెప్పి మాకు తెలుసు. అందుకని అట్లా. ఇంకోటి నేను నమ్మిన ధర్మం, దానికోసం 2. ఓకే. అంటే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది. నేను ఎవరిని కించపరచట్లేదు. అదే అట్లా. మీకు బాగా ఇష్టమైన హిందూ ధర్మంలో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అంటే ఇక పేర్లు అంత ఐడియా ఉండదు అన్న మనకి. దేవుళ్ళు అంటే దేవుళ్ళ వరకు, పేర్లు అంతే కానీ అట్లే ఉండదు. అంటే హిందూ ధర్మం గురించి పోరాడే వాళ్ళు కానీ అలా పేర్లు మనకు అంత ఐడియా లేదన్న. అంటే మనం ఎక్కువ తెలియదు కదా, అట్లా చదువుకోలేదు. మనదేముందన్న పొద్దుగల ఆటో చేస్తాం, తోలుతాం అట్లా. ఓకే. కానీ ధర్మాన్ని కించబడికి ఎవడొచ్చినా సరే దాని అధర్మాలు తిప్పితే మాత్రం నా వెనక ఎవరు ఉండని లేకపోని చెప్తాను ఖచ్చితంగా. అది ఏ మతాన్ని వీళ్ళ మతాల్లో కూడా వాళ్ళు చేసినా సరే, వాళ్ళని మతాలను వాళ్ళు చేసి మా మతం వాళ్ళు చేసిన ఎవరైనా సరే, నేను కుల మత భేదాలు ఎవరిని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్ అందరం కలిసి కట్టుకుందాం, ఆపదలు ఉండడానికి ఆదుకుందాం. ఓకే. అంతేగాని లత్కూరు లపంగి పనులు చెప్పకుండా జర పిల్లలు ఫ్యూచర్ పోదాకండి పోయి అని చెప్తా. ఓకే. మరి ఇంత ఇది ఉన్నవాడు నువ్వు ఎందుకని చదువుకుని నువ్వు మంచి ఇది అవ్వలేదు పొజిషన్? అంటే డాడీ కొద్దిగా చిన్నప్పుడే చనిపోయాను. అంటే కొద్దిగా నవిషి కొద్దిగా పశ్చాత్తాపం వచ్చి చనిపోయాను. ఓకే. ఇంకా మొత్తం బరువు బాధ్యత అంతా నాది, పెద్ద కొడుకుని కాబట్టి. ఓహో, నువ్వు పెద్దోడు? నేను పెద్ద. తమ్ముడు చెల్లి ఉంది, అందరికి మ్యారేజ్ చేసేసిన. ఓహో, అందరికి అయిపోయింది, నాకు కూడా అయింది. ఓకే. అప్పటి నుంచి ఇంకా కుటుంబాన్ని నువ్వే నేనే చేసుకుని వస్తున్నావు అనమాట. రైట్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీరు ఆటో నడుపుతారని చెప్పని అన్నారు. మరి ఆటో నడుపుతానంటే చాలా, అంటే ఇప్పుడు సిటీలో నడపాలంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే బోల్డ్ ఆటోలు ఉన్నాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి మీకు ఓకేనా మీరు సంపాదన అదంతా? అన్న నేను అదే అంటున్నా, ఇప్పుడు నా దగ్గర చదువులేదు, టెక్నాలజీ అవుతుంది అన్న. ఇప్పుడు మనం ర్యాబిటో, ఊబరు అవన్నీ గట్లా ఏతోటి నడుస్తుంది అన్న. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు.
వస్తున్నాను. సూపర్. కానీ కొద్దిగా రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఆటో డ్రైవర్ని కొద్దిగా కరుణించమని అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. ఎందుకని? ఏం లేదన్నా, ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిరు రేవంత్ రెడ్డి సార్. మేము ఎక్కడో పల్లెటూరు సార్ మాది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం. అక్కడ ఇక భూములు పోయినాయి అదని చెప్పి మొత్తం పోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాం బతుకు దొరికి. ఇక్కడికి వచ్చినాక కూడా ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు, అయినా మేము భరిస్తూనే ఉన్నాం. కానీ చలానాలు ఆటో డ్రైవర్లను కొడితే ఏమొస్తుంది సార్? ఆటో డ్రైవర్లను కొడితే ఏమొస్తుంది? ఎన్నో ఆటో తోలుకుంటూ రోజుకి 500, 600 వచ్చేటోళ్ళం. 500, 600 చలానా కొడితే ఏం మిగులుతుంది? అట్లా అని చెప్తా, చలానాలు తగ్గివని. ఓకే, రైట్. బిగ్ బాస్ వస్తారా? హే, మనకంత కోరికలేదు. ఎందుకని? లేదు, మనకు నచ్చదు అసలు, ఏమొద్దు. ఎందుకని అంటే బిగ్ బాస్ తెలుసా నీకు? చూస్తూ ఉంటా. అంటే దాని మీద నీ అభిప్రాయం ఏంటో? అది మనకి అంత పెద్ద పట్టించుకోని హెచ్చరింది. డబ్బాల సోది ఉంటుంది, డబ్బాల సోది ఉన్నట్టు ఒక రూమ్లో పెట్టి అది అంతా మనం పట్టించుకోం. రైట్. ఇంకో విషయం, చాలా మంది మీద, అమ్మాయిల మీద అగత్యాలు అనేది ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మీరు ఎందుకంటే మీరు ఎప్పుడు ఫోన్తో ఉన్నారు కాబట్టి చాలా మంది ఆడపిల్లల మీద అగత్యాలు అనేవి జరుగుతున్నాయి. ఈవెన్ ప్రతి చోట కూడా ఇది అనేది జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే అంటున్నా, ఇప్పుడు లేడీస్ కొంతమంది జర ఇన్స్టాగ్రామ్లో కూడా గలీజ్ బట్టలు వేసుకొని గలీజ్ మాటలు తినడం వల్ల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నేను తిడతానంటే నేను ఒక దాని గురించి పోరాడబడతానా అంతేలే, కానీ ప్రతి వంకర మాటలు చిన్నపిల్లలు నేర్చుకుంటారు. దానివల్ల అట్లా అవుతుంది. వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇట్లా, అరే లేడీస్ ఇట్లా ఉంటుంది అట్లా అవుతుంది అని ప్రత్యాపారం అనుకొని చేస్తారు. జర మనం కూడా అర్థం చేసుకోవాలి అట్లా. కానీ లేడీస్ జరగడం వల్ల చాలా ఇబ్బంది అన్న, ఫ్యామిలీ సఫర్ అవుతుంది అట్లా. అంటే ఇన్స్టాగ్రామ్లో అంటే ఈ గలీజ్గా ఉండడం వల్ల ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉందన్న. ఒకప్పుడు లేదేమో, ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోనే. చిన్న డబ్బా ఫోన్లో కూడా 5G సిమ్ వస్తుంది. చిన్న ఫోన్లు ఉంటాయి 5G సిమ్లు. ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు టీవీ రాపోయినా సరే, ఇంతకుముందు టీవీలో ముందు కూర్చునేది, ఇప్పుడు అట్లా కాదుగా, ఎవరి ఫోను వాళ్ళకి అట్లా. మళ్ళీ అది కాకుండా స్కూళ్ళలో కూడా ఐప్యాడ్లో ఆన్లైన్ క్లాసులు అని ఇస్తారు. కొత్త ఇన్స్టా డౌన్లోడ్ చేసుకుని, ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకుని ఇట్లా కొంతమంది అమ్మాయిలు గలీజ్గా ఎక్స్పోజింగ్ చేయడం వల్ల వీళ్ళ కొంతమందికి అట్లా అవుతుంది. ఈ ఫీలింగ్ థాట్స్ అనేది అక్కడ కనపడుతుంది. అందువల్ల వేరే రకంగా అంటే మనం పొద్దున్నాక చూస్తూ ఉంటే సేమ్ థాట్ అక్కడ వచ్చేస్తుంది, అక్కడ ఆ పర్సన్ మీదకి. అందువల్ల అట్లా అని చెప్పి నా తరపు నుండి ఒకటి. ఓకే, రైట్. ఇంకొక విషయం రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఆటో నడిపిస్తున్నప్పుడు చాలా మంది ఎక్కుతూ ఉంటారు. మీరు మీ ఏరియా కూడా అటువైపు మన హైటెక్ సిటీ, మాదాపూర్ అటువైపు అన్ని తిప్పుతూ ఉన్నారు. అంటే కొంచెం అక్కడ మంచిగా ఎక్కువ మంది అమ్మాయిలు కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఆటో ఎక్కినప్పుడు కానీ ఎవరైనా అంటే ఇబ్బంది పడేవాళ్ళు కానీ, లేదంటే ఇట్లా మీరు అన్నట్టుగా గలీజ్గా చేసేటోళ్ళు కానీ ఎవరైనా చూసారు అప్పుడు మీరు? ఉంటున్నా పబ్బుల కాడికి పెట్టేవాళ్ళు, అప్పుడప్పుడు నైట్ కూడా బండ్లు తోలేటప్పుడు పబ్బుల కాడ ఉంటారు, గలీజ్ చేస్తూనే ఉంటారు. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కస్టమర్లను మీ దేవుళ్ళు లెక్క ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం రోజు తినాలంటే బండి తోలుతున్నా, నా ప్యాసింజర్లు నేను దేవుళ్ళ లెక్క చూస్తా. మరి అక్కడ తప్పు చేస్తున్నారు అంటే తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆటో డ్రైవర్ల, నీకు ప్యాసింజర్లో అంటే వెనక అంటే ఇక అది మనం పట్టించుకోవద్దు. ఇక వెనక తప్ప అన్న అట్లానే వాళ్ళు ఒకటైతే వేరేటోడు ఏదో గలీజ్ చేస్తే మాత్రం దాన్ని ఉన్న చోట్లని బండి ఆపి మరి అట్లేం జరగలే. నా బండ్లు అయితే ఏం జరగలేదు, ఎవరి బండ్లో జరిగినా కానీ. అంటే వేరే బండ్లలో వేరేటో దోస్తుగా ఇట్లా జరిగితే కొట్టినాం. ఏం జరిగిందో, ఇట్లా అమ్మాయి ఎక్కింది, వాడు ఎక్కిండు మామూలు ప్యాసింజర్ లెక్క. వీళ్ళిద్దరు అనుకున్నాం, వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఫ్రెండ్స్ కదా అట్లా మాట్లాడుకుంటానని అట్లానే అనుకుంటారు. వీడు ఇట్లా చేతులు పెట్టి ఆడంటే అంతవరకు మా ఫ్రెండ్ ఆటో బైక్ చెప్పింది, ఇట్లా చెప్పి ఇట్లా ఆపంగానే వాడు సీరియస్ అయింది. అయినా వదిలిపెట్టలే, ఇట్లా ఫోన్ చేసిండు, వచ్చేసినాం ఫ్రెండ్స్ అందరం పెట్టినాం. అరే ఇట్లా చేద్దురా భయ్ అని చెప్తాం. అట్లా అమ్మాయిలకు కూడా సేఫ్టీ ఉండాలి ఖచ్చితంగా, కానీ అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీరు కూడా కొద్దిగా ఎక్స్పోజింగ్లు తగ్గించి కొద్దిగా శ్రద్ధ చదువు మీద పెట్టి, ఫ్యూచర్లో మీకోసం అమ్మ నాన్న కొద్దిగా పేదోళ్ళు ఉంటారు, చదువుకొని గొప్పలు కావాలని కొద్దిగా ఆలోచించండి. అమ్మాయిలు కూడా గలీజ్ కాకండి. ఓకే, రైట్. ఫైనల్గా మీ ప్రేమైన పాస్టర్ల కోసం నువ్వేం చెప్పదలుకున్నావు ఒకసారి? ప్రేమైన పాస్టర్ అంటే ఏం చెప్తాను, నీ లిస్ట్లో ఉన్నారు లిస్ట్లో ఉన్నారు, దొంగ నా కొడుకులు ఉన్నారు అందరూ. జరా మీరు మారుర్రి, జనాల్ని ఇట్లా అవలేగాలని చేయకుండా పైసలు దొబ్బకుండా ఉండరు భయ్. లేదంటే మాత్రం ఇంకా వేరే ఉంటుంది. ఇక పార్ట్ 2 ఇక సీజన్ 2 ఆన్ చేస్తే ఇక దుబ్బు రేసిపోతుంది అలా. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు.